అది అసలు తలకాయ అనుకుంటున్నావు పుచ్చకాయ అనుకుంటున్నావా అలా కొట్టేసుకుంటున్నావు. అయినా నీకంత కష్టం ఏమొచ్చిందని? ఓహో అదా నీ బాధ. దానికోసమే తలకాయ కొట్టేసుకుంటారా పిచ్చోడా? ఇంకా నయం నీ మెదడు మోకాల్లో ఉంది కాబట్టి సరిపోయింది, అదే తలకాయలో ఉంటేనా? అయినా నీకు కావాల్సిందేంటి? సబ్స్క్రైబ్ చేయాలి అంతేగా. మన ఆడియన్స్ చెప్తే వింటారు. ఏ ఆడియన్స్ చూసారుగా మన పులిగాడు బాధ. చూస్తుంటే నూతులు దూకేసేలా ఉన్నాడు. కొంచెం అక్కడున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టేయండి. రావయ్యా ముద్దుల మామ నీకు రాసిస్తా రాయలసీమ. నాన్న ఏంటి బంగారు? స్కూల్లో అందరూ పిక్నిక్ వెళ్తున్నారు నాన్న. నువ్వు కూడా వెళ్ళు. థ్యాంక్స్ నాన్న, కానీ పిక్నిక్ కి 1500 అడుగుతున్నారు. 1500? అవును నాన్న, ప్లీజ్ నాన్న, మా మంచి నాన్న కదా, నువ్వు ఎలాగైనా ఇస్తావు. బాయ్, నేను స్కూల్లో పేరు ఇచ్చేస్తాను. చిన్ను ఇప్పుడు నెలాఖరులో 1500 ఎక్కడ దొరుకుతాయి అబ్బా? ఏంట్రా? డబ్బులు కావాలి. దేనికి? బ్యాట్ ఇరిగిపోయింది, దీంతో పడితే సిక్స్ వెళ్ళట్లేదు. సిక్స్లు పోవట్లేదా? ఇప్పుడు నువ్వెళ్తావురా సిక్స్. నెలాఖరులో ఈ ఖర్చులేంట్రా బాబు? సత్యవతి ఒక టీ తీసుకురావే. ఇదిగో తీసుకోండి. అబ్బా బయట ఎన్ని టెన్షన్స్ ఉన్నా నీ చేత్తో ఒక్క టీ తాగితే చాలే, అన్ని టెన్షన్స్ ఇలాగే మాయమైతాయి. ఏమండి, ఈ నెల మీరు ఇచ్చిన డబ్బులు ఖర్చులకు సరిపోలేదు, చీటీకి తక్కువయ్యాయి. ఒక 5000 కావాలండి. ఛీ, ఇది అసలు తీయేనా? ఉన్న టెన్షన్స్ ఇంకా పెంచుతుంది. పో అవతలకే. అబ్బో, ఏంటో ఆ దేవుడు నెలాఖరునే ఇలాంటి ఖర్చులు పెడతాడు. ఒరే లోకనాథం, చెప్పరా? ఏం లేదు, ఒక 10,000 ఉంటే సత్తరా, వచ్చే నెల ఇస్తాను. ఓ, నువ్వు వెంటనే క్యాలెండర్ దగ్గరికి వెళ్ళు. వచ్చేండ్రా. అక్కడ ఏమంటుంది? మార్చి డేటు 30 రా. మరి నా క్యాలెండర్ లో కూడా 30 ఇయ్యారా? నీకు నెలాఖరు అయితే నాకు నెలాఖరు కాదా? మా వాడు ఏదో కొత్త బట్టలు అడిగితే ఇదిగో నా బట్టలే సైజ్ చేసి వాడికి ఇస్తున్నా. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏమండి ప్రెసిడెంట్ గారు? ఏంటి వెంకట్రావు ఇలా వచ్చావు? కొంచెం అవసరం పడింది, ఓ 10,000 సర్దుతారా? ఇప్పుడే మా బామ్మర్ది గారికి ఇచ్చానే, నువ్వు పని చేయి, రేపు కనపడు. పోయిన నెల కూడా అలాగే చెప్పారు కదండి. పోయిన నెల వర్షాల వల్ల పంట మునిగిపోయిందయ్యా. అంతకు ముందు కూడా అలాగే చెప్పారండి. అప్పుడు వర్షాలు లేక పంట ఎండిపోయిందయ్యా. వీడి పంట చేతికి రాదు, వీడి పనికి రాడు. సారీరా పులి, నా దగ్గర డబ్బులు లేక నిన్ను విసుక్కున్నాను. పెదభాష లేకుండా పెట్టిన తినండి. ఏంటి సత్యవతి, పొద్దున్నే ఎందుకు పిల్లల్ని అలా ఏడిపిస్తావ్? మీ కొడుక్కి ఉప్మా వద్దంట, వడలు కావాలంట. మీ కూతురికి పూరీలు కావాలంట. అంతే కదా, చేసి పెట్టేయచ్చు కదా. ఏంటి చేసి పెట్టేది? సరుకులు నిండుకున్నాయి, గోధుమ పిండి లేదు, నూనె లేదు, మినపప్పు లేదు. ఏం చేయమంటారు? మీరేమో నెలాఖరని చేతులు ఎత్తేసారు, వాళ్ళకి నేను సర్ది చెప్పలేక చచ్చిపోతున్నాను. రే పులి చిన్ను, మీ ఇద్దరికి ఈ రోజు పోటీ పెడతాను రా. దానికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకొని మరి మాత్రం పెట్టకండి, నేను ఓడిపోతాను. అది కాదురా, ఈ 2 ఉప్మా ప్లేట్లలో ₹1 కాయిన్ పెడతాను. ఎవరైతే తింటూ ఆ ₹1 కనిపెడతారో వాళ్ళే గెలిచినట్టు. భలే భలే, చాలా బాగుంది. ఇలా తాగిలా నేను ఎప్పుడు ముందుంటారు. ఏం రెడీ? ఇప్పుడు మీరు కళ్ళు మూసుకోండి. ఇప్పుడు కళ్ళు తెరవండి. నాకు దొరికింది, నేనే గెలిచాను. నువ్వు నా బంగారాను అమ్మా, నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు. ఎరా నీకు కూడా దొరికిందా? పెట్టింది ఒకటే కదా, నాకలా దొరుకుతుంది. ఏమో వెతుకు, నీకు కూడా దేవుడు కరుణరసం చూపిస్తున్నాడేమో. రసనాకే దిక్కులేదు ఇక్కడ, కరుణ రసం అని. ఏంటి? ఏం లేదు, ఎదుగుతున్నాను. ఎక్కడ లేదు లేదా
కొంపతీసి మింగేసావేంట్రా? మళ్ళీ మంత్ ఎండ్ లో హాస్పిటల్కి వెళ్ళాలి, సరిగ్గా చూడరా. దొరికిందనా? అంటే ఇప్పుడు ఇద్దరు గెలిచినట్ట? అవునరా, మీరిద్దరూ గెలిచారు. మీ ఇద్దరిని వచ్చే ఆదివారం సినిమాకి తీసుకెళ్తానే. ఇప్పుడు స్కూల్కి వెళ్ళండి. ఏంటండి చిన్నపిల్లోళ్ళ మీరు? చూడు సత్యవతి, నా దగ్గర డబ్బులు లేక పాపం చిన్న పిల్లల్ని మసిపూసి మారేడుగా చేసి పంపించాను. మీ చేతిలో డబ్బున్నప్పుడు వాళ్ళు ఎంత బాగా చూసుకున్నారో నాకు తెలియదండి. ప్రతి క్షణం వాళ్ళ కోసం ఆలోచిస్తూ ఉంటారు. ఈ మాత్రం దానికే కన్నీళ్ళు పెట్టుకుంటే ఎలా? ఏంటో సత్యవతి, వాళ్ళ కోరిక తీర్చినందుకు చాలా బాధగా ఉంది. పర్లేదులేండి, పగలు రాత్రి, వెలుతురు చీకటి, పువ్వు రాయి ఉన్నట్లే కష్టము సుఖము ఉంటాయి. కష్టాలు వచ్చినప్పుడు మనందరం ఒకటిగా ఉంటేనే కదా అది చూసి అది భయపడి పారిపోయేది. మీరేం దిగులు పడకండి, పిల్లలు మిమ్మల్ని తప్పుగా ఏమీ అనుకోరు. థ్యాంక్స్ సత్యవతి. భలేవారే, ముందు మీరు మిల్లుకి బయలుదేరండి. విశ్వేశ్వరరావు, ఈ రోజు క్లబ్ లో మనకు టేబుల్ బుక్ చేయవయ్యా. ప్రతిరోజు 1000కి 2000కి ఏం ఆడదామయ్యా? అయితే ఆటకు 10,000 ఎక్కడ ఆడాలి. అప్పుడు ₹1 పోయినా మిగిలినా బాగుంటుంది. సాయంత్రం ప్యాకాటకు ఉన్నాయో లేవో. అయ్యా నమస్కారం అయ్యా. వెంకట్రావు, ఏంటి పని ఆపి ఇలా వచ్చావు? పని అంతా అయిపోయింది అయ్యా. ఓ, మోసేసావా? త్వరగా ఇంటికి వెళ్తావా? అంటే మీతో కొంచెం మాట్లాడాలని. ఏం మాట్లాడాలయ్యా? 24, 25, 26. అదేనండి, కొంచెం డబ్బు అడ్వాన్స్డ్ గా కావాలి. 2 ఇలా డబ్బులు ఎక్కడున్నాయ్యా? అయినా టయానికి మీకు డబ్బులు ఇస్తున్నాను కదా, మళ్ళీ అడ్వాన్స్ ఏంటి? కాదండి, కొంచెం అవసరం పడింది. ఓవర్ టైం చేసైనా మీ డబ్బు మీకు వెనక్కి ఇచ్చేస్తాను. ఏంటి వెంకట్రావు, చెప్తే వినట్లేదు. ధాన్యం బస్తాలు అలాగే ఉన్నాయి కదా, ఇంకా లోడు పంపలేదు, డబ్బులు రాలేదు. ఇప్పుడు ఎలా తీసుకురాగలను చెప్పు? అయ్యా, కాస్త వడ్డీకైనా. వడ్డీ అంటే నా డబ్బులు కాదు, తెలిసిన వాళ్ళు ఉన్నారయ్యా. అయ్యా, పెద్ద మనసు చేసుకుని ఇప్పిస్తే గడువు లోపల కట్టేస్తానయ్యా. మరి వాడి దగ్గర వడ్డీ ఎక్కువ ఉంటుంది. వడ్డీకి వడ్డీ, చక్రవడ్డీ, భూచక్రవడ్డీ చాలా వేస్తాడు. మరి వడ్డీ ఎంత అయ్యా? ₹10 దాకా ఉంది. మరి నువ్వు సరే అంటే నీకు సాయంత్రం లోపల ఏర్పాటు చేసేస్తాను. ₹10? అమ్మో, అంత వడ్డీ అయితే నేను కట్టలేనయ్యా. సరే, తర్వాత మీ ఇష్టం. అరే, ఇంట్లో సరుకులేం లేవే, పిల్లలేమో ఆకలితో వస్తారు. ఇప్పుడు ఎలా? సరే, పులిహోర చేసేద్దాం. వచ్చేసారా? వెళ్ళి చేతులు కాళ్ళు కడుక్కొని రండి, ఏమైనా తినడానికి పెడతాను. అమ్మా అమ్మా, నన్ను ఎక్కడ సిరిపోయిందమ్మా. ఏది, ఇలా ఇవ్వు. సరే, మీరు తినండి, దీని సంగతి నేను చూస్తా. ఇదిగోరా, నీ చెడ్డీ కూడా రెడీ చేసేసాను. అమ్మాయి, నేను ఆడుకోవడానికి వెళ్ళొస్తాను. ఓరా, అటు తిరుగు ఒంగోరా, నెంబర్లు కోరుకుందాం. ఓరా, ఈ నిక్కర చూడండి రా, రంగులు రంగులుగా భలే ఉంది. అయ్యి ఏమయ్యా వెంకట్రావు, ఇదేమైనా భావ్యంగా ఉందా? ఏమైందండి? ఏమవడం ఏంటయ్యా, ఎప్పుడో కట్టాల్సిన చీటీ ఇంకా కట్టలేదు. మీ ఆవిడేమో మా ఆయన ఉచ్చాకిస్తాను అంటుంది. కొంచెం డబ్బులు సర్దుబాటు కావట్లేదు, అవగానే నేనే తీసుకొచ్చిస్తానండి. పెద్ద మనిషివి, నువ్వే ఇలా చేస్తే ఎలా చెప్పు? నేను కూడా నలుగురికి సమాధానం చెప్పాలి కదా. కరెక్టే అండి, నేను కాదనలేదు. ఖచ్చితంగా నేను తీసుకొచ్చి పంపిస్తానండి. ఇలా ఎక్కువసేపు ఉంచుకోవడం కరెక్ట్ కాదయ్యా. మీ మీద గౌరవం ఉంది కాబట్టి ఇంకేం అనలేకపోతున్నాను. నాకు రేపు సాయంత్రం లోపల డబ్బు కావాలి, సరేనా? సరేనయ్యా, నేను ఏదో చేస్తాను. సత్యవతి. నాన్న, నేను అమ్మ కాదు. చెప్పు బంగారం. నాన్న, వచ్చేటప్పుడు మన వీధి చివరన కొత్త ఐస్ క్రీమ్ షాప్ పెట్టారంట, చాలా బాగున్నాయంట. నాకొకటి తీసుకురా నాన్న. సరేనమ్మా.
ఇదిగో బాబు ఈ ఐస్ క్రీమ్ ఎంత? ఒకటి 299 రూపాయలు మాత్రమే సార్. అమ్మో 300. కాదు సార్, 299 రూపాయలు మాత్రమే. ఇచ్చేయమంటారా? హై, నాన్నొచ్చాడు. నానా చెల్లి చెప్పింది తీసుకొచ్చావా? తెచ్చాను గాని ఇలా రండి. ఆ ఐస్ క్రీమ్ షాప్ లో పెద్ద బల్లి చనిపోయిందంట. ఆ బల్లిని ఐస్ క్రీమ్ పౌడర్ లో కలిపేశారంట. అలాంటి ఐస్ క్రీమ్ తింటే మనకు వ్యాధులు వస్తాయి కదా. అవునవును. మరి ఐస్ క్రీమ్ లేదా నాన్న? నువ్వు అడిగితే తేకుండా ఉంటానా నాన్న? ఇవి ఎంత బాగుంటాయో తెలుసా? ఇందులో ఏమీ రసాయనాలు కలపరు. శుభ్రంగా తినచ్చు. హై, ఫుల్ ఐస్. ఆ పోయిస్. ఏంటండి పడుకోకుండా ఆలోచిస్తున్నారు? ఏం చెయ్యాలో ఏం అర్థం కావట్లేదు సత్యవతి. ఒక పక్క ఏమో నీ చిట్టి కట్టాలి. పాపం చిన్ను ఏమో పిక్నిక్ వెళ్తానని అడిగింది. పులిగాడు ఎప్పటి నుంచో బ్యాట్ కొనుక్కోవాలని అంటున్నాడు. ఎలా చెయ్యాలో అర్థం కావడం లేదు. పాపం వాడి బట్టలు కూడా చిరిగిపోయినట్టున్నాయి. చీటికి కావాలంటే నా కమ్మలు కుదువు పెట్టేయండి, మళ్ళీ మీ దగ్గర ఉన్నప్పుడు విడిపించుకుందాం. బంగారమా? పర్లేదులేండి, మీరు విడిపిస్తారని నాకు నమ్మకం ఉంది. మీరు ఎక్కువ ఆలోచించకండి. వచ్చిన నెల జీతం వచ్చినప్పుడు దాన్ని ఎలాగోకలా విడిపించుకోవచ్చు. నువ్వు దొరకడం నా అదృష్టం సత్యవతి. కష్టం వచ్చినప్పుడు పక్కన నిలబడాల్సింది కుటుంబమే కదండి. మీరేం ఆలోచించకండి, ముందే చీటీ బాకీ తీర్చేద్దాం. చీటీ సరే, మరి చిన్ను పిక్నిక్, పులిగాడికి బట్టలు, బ్యాట్ ఏదో ఒకటి చేద్దాంలేండి. ముందు మీరు ప్రశాంతంగా పడుకోండి. నానా ఏంట్రా? బ్యాటే కదా, కొందాంలే. కాదు నానా, నాకు బ్యాట్ అక్కర్లేదు. నాకు ఇప్పుడేం బ్యాట్ అక్కర్లేదు నానా. పండుగడు కొత్త బ్యాట్ కొన్నాడు, దాంతో కొన్ని రోజులు ఆడుకోవచ్చు. బట్టలు కూడా కొత్త ఏం అక్కర్లేదు నానా. కొన్ని లూజ్ అయిని చిరిగిని ఇవన్నీ టైలర్ దగ్గరికి కట్టుకెళ్తాను. ఆడు మనకు కావాల్సినట్టు చేసేస్తాడు. నాన్న, పిక్నిక్ కి నాగార్జున సాగర్ అన్నాం కదా, ఆ నాగార్జున సాగరు నేను పుస్తకాల్లో చాలా సార్లు చూసాను నాన్న. నాకేమంత ఇంట్రెస్ట్ లేదు. నేను ఇంకోసారి ఎప్పుడైనా వెళ్తాలే. నానా మేము ఒకటి ఇస్తాం, తీసుకుంటావా? ఏంట్రా? నానా నేను చెల్లి నువ్వు అమ్మ అప్పుడప్పుడు ఇచ్చిన పాకెట్ మనీ, అమ్మ మళ్ళీ ఇచ్చిన డబ్బులు ఇవన్నీ దాచుకున్నావు నానా. ఇవి ఒక 5-6 వేలు ఉంటాయి నానా. నీవి నీకేమన్నా అవసరం పడతాయేమో, తీసుకుంటావేమో అని. నా బంగారాలురా నాన్న మీరు. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి బాబా. కాళ్ళతో మీకు డింకులు ఇస్తాను.